ఒక శ్రీమంతుడు A rich man, పుణ్యక్షేత్రమును దర్శించాలని సంకల్పించుకున్నాడు. he decided to go on pilgrimage. కానీ ప్రయాణ సమయం నందు అమితమైనటువంటి లగేజ్ తీసుకొని పోవటం వల్ల శ్రమ కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అన్ని అవసరమైనటువంటి సామాగ్రి అంతా కూడాను ఒక బెడ్లో చుట్టుకున్నాడు. He thought that to carry too much of luggage it would be a sort of a burden. Therefore, he packed up into one bundle. కనుకనే అన్ని స్టేషన్ లోపల కూడా మీరు చూడవచ్చును, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని. You must be necessarily seeing the luggage in all this kind of slogan in all rail stations. శ్రీమంతుడు Less luggage, more comfort. నిత్య జీవితంలో అవసరమైనటువంటి పదార్థములు అన్ని కూడాను ఒక బెడ్ నందే చేర్చుకున్నాడు. Though he is a rich man, he packed up all his requirements in one single కాశీ, bed. మధుర, బృందావనము ఇలాంటి పవిత్రమైన క్షేత్రములంతా కూడాను దర్శించాడు. He visited all pilgrim centers like Kasi, Mathura, పగలంతా Vrindavan. కూడాను క్షేత్రములు దర్శించి దేవాలయముకు నమస్కరించి అనేక విధమైనటువంటి సత్కార్యంలో పాల్గొనేటువంటి వాడు. He spent all the daytime visiting those temples and కానీ involving himself in good అలసిపోయి activities. రాత్రికి ఆ బెడ్డును విప్పి పరుండేటప్పటికి నిద్ర వచ్చేటువంటిది కాదు. But during the night time when he wanted to take rest and sleep, well, he couldn't sleep at all. చాలా అలసిపోతూ వచ్చాడు. He was very much tired. ఆహారం లేకపోయినా జీవించవచ్చును, కానీ నిద్ర లేకపోతే జీవించడం వీలు కాదు. One can live even without food. One cannot live without sleep. ఈ విధంగా పగలంతా కూడాను దేవాలయంలో దర్శించటము, పుణ్యకార్యంలో ప్రవేశించటము, రాత్రి నిద్ర లేకుండా అలసిపోవటము. Therefore, in the daytime, he started visiting temples and involving in auspicious activities, and he spent sleepless nights. దీనికి కారణం ఏమిటి? What is the reason behind it? దేహరీతిగా దివ్యమైనటువంటి ఒక సుందర విగ్రహమును దర్శిస్తున్నాడు. From the body standpoint of view, he could పవిత్రమైన see, నదుల్లో స్నానం ఆచరిస్తున్నాడు. he could take bath in sacred rivers. దర్శనం పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడింటి యందు కూడాను తాను ఉత్తీర్ణుడైపోతూ వచ్చాడు. He was very successful in achieving all the three aspects: the very darshan, the very vision of the కానీ Lord, and the మానసిక శాంతి conversation with మాత్రము God. కనిపించటం లేదు. But yet he didn't find any peace at all. కారణం, The reason? ఆ తీసుకుని పోయినటువంటి ఒక బెడ్ లోపల There, the bed he carried with him, ఎక్కువ నల్లులు చేరిపోయినాయి. there he found number of bed bugs. ఈ బగ్స్ అనేటువంటిది ఉండటం చేత రాత్రిపూట నిద్ర రావటం లేదు. Because of the bed bugs, he could not sleep. ఈనాడు మన గతి అట్లనే ఉంటున్నది. This is our plight today. దేహరీతిగా మనం అనేక విధమైనటువంటి సౌఖ్యములు, సంతోషములు, ఆనందములు అనుభవించినట్టుగానే కనిపిస్తుండాది. It appears as though we have got all our physical comforts and conveniences and luxuries. లోపల దుర్గుణములు, దుర్భావములు, దుశ్చేష్టలు, దుశ్చింతలు అనేటువంటి నల్లులు చేరిపోయినాయి. But within there are bad feelings and bad thoughts which are bed bugs. అవి లోపల ఉండినంత వరకు కూడాను మనకు శాంతి అనేటువంటిది లభ్యం కాదు. So long they are inside, you can never enjoy peace.